హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా కల్వకుంట్ల కవిత జైలు నుండి విడుదల కావడం జరిగింది. ఆమె ఇక జైలుకు అంటే ఢిల్లీ నుండి ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసిన కవితకు భారీగా స్వాగత ఏర్పాట్లయితే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. ఒకానొక సందర్భంలో ఇక కవిత కవిత తెలంగాణకు వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వెళ్తున్న సందర్భంలో సీఎం అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. అంటే ఏ అభిమానులైనా సరే కానీ వారి నాయకులు ఎంపీ కావచ్చు, ఎంపీ లేదా మంత్రి ఉన్న సందర్భంలో సీఎం అని నినాదాలు చేయడం కామన్. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆ నినాదాలకు కేవలం కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు మాత్రమే అర్హులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భావిస్తుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అలాగే ఇతర జగ్గారెడ్డితో పాటు చాలా మంది నేతలకు, సీతక్క, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేయడం వాళ్ళు కలిసినప్పుడు పబ్లిక్ మీట్లో చూస్తుంటాం. ఇక బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, అలాగే ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటుపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ అభిమానులు కూడా వారిని సీఎం అని అంటుంటారు. కానీ బీఆర్ఎస్లో మాత్రం కేవలం కేటీఆర్ లేదా కేసీఆర్, ఆఖరికి హరీష్ రావును కూడా సీఎం అని ఆయన అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. కానీ విచిత్రంగా నిన్న కవిత గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ యొక్క ర్యాలీలో సీఎం అని చెప్పేసి నినాదాలు చేయడం ఇప్పుడు హైలైట్గా మారాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే కవిత గారు తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఇప్పటి వరకు ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర చేశారో వాళ్ళంతా కూడా సక్సెస్ కావడం జరిగింది. మనం గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేయడం వల్లనే సక్సెస్ అయ్యారు. అంతకుముందు ఆయన జగన్ గారు జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఆ సింపతిని పాదయాత్ర రూపంలో ఓదార్పు యాత్ర అని చెప్పేసి అలాగే పాదయాత్ర చేస్తూ ఆ సింపతిని వర్కౌట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఆయన జైలుకు వెళ్ళిన తర్వాతనే బాగా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత పాదయాత్ర ద్వారా ప్రజలకు బాగా దగ్గర కావడం జరిగింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్ర చేసే జనాలకు దగ్గర అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసే జనాలకు దగ్గరయ్యారు. సో ఆ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా బలహీనంగా ఉందన్న మాట వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితంగా అయిందంటే అందరూ అర్థం చేసుకోవచ్చు. అలాంటి పార్టీని బ్రతికించాలి అంటే ప్రజల్లో కొంచెం సింపతి తీసుకురావాలి. అది కూడా ఒక మహిళా నేతను, కేసీఆర్ కూతుర్ని జైల్లో పెట్టిరంటే ఆ సింపతి బాగా వర్కౌట్ కాలేదు. అలా కావాలి అంటే, జనాల నుండి సింపతి రావాలి అంటే పాదయాత్ర వల్లనే సాధ్యమవుతుంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి కవితతో పాదయాత్ర చేయించాలి అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మధ్యలో కార్నర్ మీటింగ్లు, భారీ బహిరంగ సభలకు కేటీఆర్ గారు హాజరు కాబోతున్నట్లు, వీలైతే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా కవితకు ఇవ్వాలి అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కవిత గారు పాదయాత్ర